నమస్తే. శాంతి స్వరూప్ ఎవరు కూడా ఇతను ఎవరు అని పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి వాడు. వాస్తవం చెప్పాలంటే తెలుగులో మొట్టమొదటిసారి న్యూస్ చదివినటువంటి యొక్క యాంకర్ ఎవరంటే ఖచ్చితంగా శాంతి స్వరూప్ అని చెప్పాలి. డిడి దూరదర్శన్ నుంచి వితౌట్ ఎనీ ప్రాంప్టర్, ఎక్కడ కూడా ప్రాంప్టర్ లేకుండా, కనీసం ప్రాంప్టింగ్ వెనక నుంచి చెప్తుంది కూడా కాకుండా జస్ట్ పేపర్ చూసి అనర్గళంగా చదివేటువంటి ఒక వ్యక్తి ఎవరంటే శాంతి స్వరూప్. అయితే ఆయన గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్, ఈయన ఈరోజు కన్నుమూయడం అనేది నిజంగా తెలుగు వారందరికీ కూడా కొంత దిగ్భ్రాంతిని కలిగించింది. సో ఆయన గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి శాంతి స్వరూప్ గారు అనగానే తెలుగులో న్యూస్ సాధారణంగా ఏంటంటే అంతకుముందు రేడియో వార్తలు అవి ఇవి అని చెప్పేసి మేము చాలా చిన్నప్పుడు ఉన్నప్పుడు మేము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండేది టీవీ, సాధారణ టీవీలు, బ్లాక్ అండ్ వైట్ టీవీస్. ఈ టీవీ ఉన్నప్పుడు ఏం జరిగేదంటే మేము ఉండేటువంటి గొంతులో ఓన్లీ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పక్కన మళ్ళీ ఇంకెక్కడో ఇంకొక దగ్గర ఉండేదన్నమాట. వాళ్ళది వచ్చేసి ముస్లిమ్స్, వాళ్ళ దగ్గర ఓన్లీ హిందీ న్యూస్ మాత్రమే ఉన్నప్పుడు వాళ్ళు కొద్దిగా రానిచ్చేవారు. ఆయన గొంతు కూడా ఘంటసాల గారు గొంతు ఉన్నట్టు చాలా స్వీట్ కంఠం లాగా స్పష్టత అనేది ఉండేది. ఆ టైంలో దూరదర్శన్లో ఏమంటారు చలన చిత్రం అని చెప్పి కాకుండా చిత్రలహరి అనేది చిత్రలహరి ప్రోగ్రాం కూడా దాంట్లో పాటలు వచ్చాయి. ఆయన ఆ పాటలకి ఎట్లా ఎగబడి వచ్చేవారో ఈయన వార్తలు కూడా ఖచ్చితంగా అంతమంది వచ్చేసి కూర్చునేవారు. వార్తల్లో కూడా ఎంత స్పష్టంగా ప్రతి ఒక్క పదాన్ని పలుకుతూ చాలా నీట్గా ఇలాంటి జరిగాయి. అయితే ఎప్పుడన్నా సరే మీ జర్నలిజంలో కావచ్చు ఎప్పుడన్నా కలిసారా, లేదా ఆయనతో మీకున్న అనుబంధాలు? అంటే నేను ప్రత్యక్షంగా ఆయన కలవలేదండి. కాకపోతే నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను, సాధ్యపడలేదు. అంటే నేను నా ప్రయత్నం లోపమే. ఆయన ఎవరు అడిగినా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఛానల్స్కి. అయితే చాలా వివరాలు వచ్చేసినాయి కదా, ఇంకా మనం ఆయనకి వివరాలు తీసుకుంటాం అనే ఉద్దేశంతోనే నేను ఆ ప్రయత్నం చేయలే. నేను ఫోన్ నెంబర్ తీసుకున్నాను, అన్నీ తీసుకున్నాను, కానీ ఇంటర్వ్యూ చేసే ఉద్దేశం మానుకున్నాను నేను. కాకపోతే అప్పట్లో అంతకుముందు దూరదర్శన్ రాకముందు మన ఆల్ ఇండియా రేడియోలో వార్తలు వినేవాడు. తిరుమల శెట్టి శ్రీరాములు అని, ఇట్లా కొంతమంది పేర్లు అప్పట్లో ప్రముఖంగా వినిపిస్తే కొప్పుల సుబ్బారావు అని. అది ఆల్ ఇండియా రేడియోకి వచ్చేసరికి ఆ తర్వాత దూరదర్శన్ ఎప్పుడు 70s 77 78 ఆ టైంలో దూరదర్శన్ స్టార్ట్ అయింది. ఈయన అదే టైంలో జాబ్లో చేరారట. కానీ న్యూస్ రేటర్ రావడానికి కొంత టైం పట్టింది. 1983 అంటే అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో ఆయన వార్తలు చదివేవాళ్ళు. ఆ వార్తల్లో కూడా మీరు అన్నట్టుగా ఆయన ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉండేది. ఇంకొకటి ఏంటంటే అసలు ఆయన పేపర్ కింద పెట్టినవాడు కానీ ఎప్పుడు పేపర్ చూసినట్టు కనిపించేవాడు కాదు. ఎలా చెప్పేస్తున్నారు ఎలా అనుకునేవాడిని. అలాగే ఇప్పుడు వ్యక్తి చనిపోయినప్పుడు కూడా ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయేవి. ఆయన విషాదమైన ఒక ఎక్స్ప్రెషన్లో పెట్టేవాళ్ళు, ఆయన పెట్టి అది చెప్పేవాళ్ళు. అలా శాంతి స్వరూప్ అంటే అందరికీ చాలామందికి నోటెడ్, ఆయన ఫేస్ అనేది చాలామంది నోటెడ్. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆయన రాశారు, నవలలు రాశారు శాంతి స్వరూప్ గారు. ఆంధ్ర భూమిలో ఆయన మంచి కందనా చెన్నారెడ్డి గారు, శిఖరాజు గారు వీళ్ళు ఆంధ్రభూమి ఎడిటర్గా ఉన్నప్పుడు కూడా ఈ నవలలు ప్రచురితం అయ్యాయి. ఎందుకంటే నేను కథా రచయితగా నేను ప్రవేశం చేశాను కాబట్టి నాకు అప్పట్లో రైటర్స్ అందరూ తెలుసు కాబట్టి ఈయన నవలలు కూడా నేను చూసేవాడిని. ఈయనతో కూడా నవలలు రాయించారు. ముఖ్యంగా ఆంధ్రభూమి వారపత్రికలు అనుకుంటా ఈయన సీరియల్స్గా వచ్చేవి ఈయన రాసిన నవలలు కూడా. మంచి రైటర్ కూడా ఈయన, కథలు రాయటంలో కానీ నవలలు రాయటంలో కానీ మంచి పట్టు ఉంది. క్రికెట్ మీద క్రేజ్ అయిన నవలు రాశారు. అది అయితే శాంతి స్వరూపంగానే మనకు ఒక ప్రత్యేకమైన ఇప్పుడు చూస్తే దగ్గర ముఖ్యమంత్రుల స్థాయి నుంచి కూడా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా సంతాపం అయితే తెలియజేశారు. ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే శాంతి స్వరూపు నేను కలం పేరు అనుకునేవాడిని. ఎందుకంటే సాధారణంగా అలాంటి పేర్లు ఎవరికి ఉండవు. ఏ వెంకటేశ్వరరావు, సుబ్బారావు, లేకపోతే ఆంధ్రావో, గోవిందరావు ఉంటుంది, కానీ శాంతి స్వరూప్ అనే మోడర్న్ పేరు ఉండదు. ఈ పేరుతో నవలలు వచ్చినా లేకపోతే వార్తలు అవుతుంది శాంతి స్వరూపు ముఖ్యమైన అంశాలు చూద్దామని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు కూడా ఈయన అదేంటి ఇట్లా చెప్తున్నా శాంతి స్వరూప్ అంటున్నాడు, కలం పేరు అనుకునేవాడిని నేను. కానీ అది సొంత పేరేనే తెలిసింది నాకు. ఏజ్ అయితే ఎక్కడ దొరకట్లేదు మనకి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పే ప్రధాన విషయం ఏంటంటే చాలామంది ఇంటర్వ్యూలు చూసాను నేను, వార్తలు చదవకండి వార్తలు చెప్పండి అంటున్నాడు ఆయన. అంటే చూసి చదవద్దు, చూసి చదివిన దానికి చెప్పేదానికి చాలా వేరియేషన్ ఉంటుంది. మనం చాలామంది ఏమనుకుంటారంటే
బాగా చెప్పేస్తున్నారు కదా అనుకుంటుంటారు, కానీ అది చదువుతున్నట్టుగానే ఆయన తెలుస్తూ ఉంటుంది. ప్రాంప్టర్లో చూస్తున్నారు, చెప్తున్నారు, కానీ వీళ్ళ సొంత పరిజ్ఞానం కాదు అది అని క్లియర్గా తెలిసిపోతుంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా పట్టుకుంటారు. కాబట్టి శాంతి స్వరూప్ అలా ఉండేది కాదు. ఆయన చాలా సహజంగా వెళ్ళిపోతూ ఉండేది. కాకపోతే ఆయనకి మెమరీ పవర్ బాగా ఎక్కువని నేను విన్నా. పదే 1-2 సార్లు చూసుకునేవాళ్ళట, మైండ్లో పెట్టుకుని చెప్పేస్తూ ఉండేవాళ్ళు. అట్లా అని చెప్పాడు. అది ఆయన ప్రత్యేకత. అయితే పేరు కూడా చూస్తే చాలా విభిన్నంగా, మళ్ళీ అట్లాంటి పేర్లు మళ్ళీ మనం ఎక్కడ కూడా అంత తొందరగా వినం. శాంతి స్వరూప్ అంటే శాంతికి చాలా శాంతికి ఒక స్వరూపం, ఒక రూపం ఉంటే అది శాంతి స్వరూపం అన్నట్టు. నిజంగానే చాలా సౌమ్యంగా, చాలా శాంతిగా, ఎటువంటి ఏమంటారు అనమాట అగ్రెషన్ అనేది అప్పట్లో ప్రత్యేకత ఏంటంటే ఇంత మీడియా లేదు. వీళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రితో అప్పటికప్పుడు కనెక్ట్ చేయాలని చేసేవాళ్ళు, మాట్లాడుతూ ఉండేవాళ్ళు. లేదా అక్కడి నుంచి ఇదే అలవాటైంది, డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. లేకపోతే ముఖ్యమంత్రులు కూడా అక్కడికి వచ్చి దూరదర్శన్లో ప్రత్యేకంగా ఒక ముఖ్యమంత్రికి ఎన్నికైనప్పుడు కూడా ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కానీ, లేకపోతే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ డైరెక్ట్గా స్టూడియోకి వెళ్ళిపోయి, దూరదర్శన్ స్టూడియోకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటర్వ్యూలు కానీ ఇవన్నీ డైరెక్ట్గా వచ్చేవి, ప్రసారాలు వచ్చేవి, అలా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు మామూలు ఛానల్స్లో కూడా వచ్చేవాళ్ళు. అప్పట్లో కొంత స్టార్ టీవీ వచ్చిన తర్వాత కూడా, శాటిలైట్ ఛానల్స్ వచ్చిన తర్వాత కూడా స్టూడియోకి వెళ్ళేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో కాస్త తగ్గిపోయింది. మీడియాకిను పెద్ద నాయకులకి, ముఖ్యమంత్రులకి వాళ్ళకి గ్యాప్ వచ్చేసి వాళ్ళు మన స్టూడియోకి వెళ్ళటం ఏంటి, లేకపోతే మనం మీడియాకి వెళ్ళటం ఏంటి అని వచ్చింది. కానీ ఆ రోజుల్లో ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారు. అది బాగా క్లిక్ అయింది. అప్పటికప్పుడే సమస్యలు చెప్పడం, ఆ ఫోన్లో సమస్యలు వినటం, అప్పటికప్పుడు పరిష్కరించడం జరిగిపోయేది. అంటే ప్రజలతో, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజలతో ఉండాలి, ప్రజల సమస్యలు వినాలి అనేది ఒక పెద్ద కాన్సెప్ట్. అది శాంతి స్వరూప్తోనే మొదలైంది. సో ఇలాగా ఇంత మంచి మంచి కార్యక్రమాలు చేసిన ఆయన, అదిగా కొన్ని పుస్తకాలు కూడా రచించారు. సో మొత్తానికి ఇంతకాలం ఆయనకు సంబంధించిన మాత్రం పెద్ద వెలుగులోకి రాలేదు. సో దూరదర్శన్తోనే వెళ్ళిపోయింది. కానీ ఆయన ఎందుకని అంత పెద్ద లెజెండ్ న్యూస్ రీడర్ని ఎందుకని ఇప్పుడు ఉన్నటువంటి ఒక కమర్షియల్ డిజిటల్ ఎవరైతే ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్లోకి ఎందుకు రాలేదు? ఆయన రిటైర్ అయిపోయారండి. ఆయన రిటైర్ అయిపోయి వద్దనుకున్నారు అంతే. పిల్లలు సెటిల్ అయిపోయారు, అమెరికాలో సెటిల్ అయిపోయారు, మనకి ఫైనాన్షియల్గా ఇబ్బందులు లేవు, మనం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంటర్వ్యూలు ఇచ్చి సలహాలు చెప్పేవాళ్ళు, ఇలా చేయండి సలహాలు చెప్తూ ఉండేవాళ్ళు అంతే. మొత్తానికి శాంతి స్వరూప్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ నేటి తరానికి ఆదర్శం. ఆయన ఎలా చెప్పేవాడు ఒకసారి అవి ఏమన్నా వింటే, కనీసం చూస్తే, అవకాశం ఉంటే చూస్తే తెలుస్తుంది. అంటే మనం ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మన మెమరీ పవర్ తగ్గిపోతుంది. ప్రతిదానికి గూగుల్ చేసుకునే అలవాటు అయిపోయింది. మరి ఆయన ఆ రోజులు అలా చేయలేదు కదా. అది అప్పటి గోల్డెన్ ఎరా అని చెప్పాలి. అది అప్పటి జనరేషన్ వాళ్ళు, అది వేరు. అంత మెమరీ పవరు, అంత వాయిస్లో స్పష్టత, భాష మీద పరిజ్ఞానం, భావం తెలిసేలా చెప్పడం, ఇవన్నీ కూడా ఉండేయండి. అది న్యూస్ రీడర్ ప్రత్యేకత. మనకి కొంగర జగ్గయ్య గారు ఉండేవాళ్ళు. అప్పుడు ఆకాశవాణిలో న్యూస్ రీడర్గా పనిచేశారు. ఆయన ఆకాశవాణిలో చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కొంగర జగ్గయ్య గారు. ఆయన వాయిస్ కంచుకంఠం, కళా వాచస్పతి అనేవాళ్ళు ఆయన్ని. ఆ తర్వాత సినిమాలో నటుడిగా చాలా పెద్ద స్థాయికి వెళ్ళారు. ప్రజాప్రతినిధిగా కూడా ఆయన ఎంపికయ్యారు. అలా కొంతమంది తక్కువ మంది వ్యక్తులు ఉండేవాళ్ళు. దూరదర్శన్లో కానీ, లేకపోతే ఆల్ ఇండియా రేడియో కానీ ఎంపిక చేయాలంటే ఒక క్రైటీరియా ఉండేది. అంత టాలెంటెడ్ పర్సన్స్ని వాళ్ళు ఎంపిక చేసేవాళ్ళు. అట్లా దొరికేవాళ్ళు కూడా అప్పట్లో. మీరు అప్పుడు వార్తలు, ఆల్ ఇండియా రేడియోలో వార్తలు చదివిన వాళ్ళని చూసుకోండి, లేకపోతే దూరదర్శన్లో ఉన్న వాళ్ళని చూసుకుంటే చాలా టాలెంటెడ్ పర్సన్సే ఉంటారు వాళ్ళకి. అది వాళ్ళ ఎంపిక ప్రక్రియ అలా సాగేది. అది గవర్నమెంట్ ఉద్యోగం కావడం, దానికి ప్రమాణాలు పాటించి సరైన వాళ్ళని ఎంపిక చేయడం అనేది జరిగేది. అందువల్ల శాంతి స్వరూప్ లాంటి వాళ్ళు దొరికారు. సో చూద్దాం సార్, మొత్తానికి శాంతి స్వరూప్ గారి యొక్క ఆత్మకి శాంతి కల అని చెప్పి కోరుకున్నాను. నమస్తే. నమస్తే.